ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం. మానవ జీవితాన్ని ప్రశాంతమయం చెయ్యడానికి దోహదపడే అంశాలతో వారం వారం అందరినీ అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ శుభస్వాగతం. నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని, పిఠాపురం నుంచి. గత వారం సమూహంలో ఇవ్వబడిన ఆనందమే జీవిత మకరందం అనే అంశానికి వచ్చిన ఎన్నో కవితల్లోంచి సమూహ సలహాదారులు, కవి, విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారు ఒక ప్రముఖ సినీ కవి. అయితే మన జీవితాల్లో అటువంటి మాధుర్యాన్ని నింపే ఆనందాన్ని ఎలా పొందగలం అనే విషయంలో మన కవిమిత్రుల స్పందనలను, భావనలను, ఆలోచనలను వారు తమ కవితల రూపంలో ఎలా వ్యక్తపరిచారో చూద్దాం. కటుకం కవిత గారు ఆనందాల జీవన మకరందం అనే శీర్షికతో ఆద్యంతము ప్రబోధాత్మకమైన కవితను అందించారు. జీవితం కలిమిలేముల సమాహారం అనే నిజాన్ని అర్థం చేసుకొని స్థితప్రజ్ఞతను కలిగి నడుచుకుంటే మకరందం లాంటి ఆనందం తప్పక దొరుకుతుందంటారు. జీవితం నీటి బుడగ వంటిది, 4 రోజుల నాటకం కాబట్టి అందరితో మృదువుగా సంభాషిస్తూ మన పాత్రను మనం సరిగా పోషించితే జీవితం రసమయం అవుతుందంటారు. దృష్టిని బట్టి సృష్టి అనే ఒక మంచి వాక్యం చెప్పారు. అపార్థాలు, అసూయలు లేకుండా స్నేహభావంతో తోటివారికి తోడ్పడే మహోన్నత గుణంతో జీవిస్తే ఆత్మతృప్తి, ఆనందం కలుగుతాయని ఉద్బోధించారు కవయిత్రి. మద్దెల సరోజన గారు మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తేనే ఆనందంగా ఉండగలడు అంటున్నారు. కోట్లకు అధిపతి అయినా ఆరోగ్యాన్ని కొనుక్కోలేడు కదా అంటారు. ఎంత సంపన్నుడైనా ఆకలేస్తే తినేది అన్నమే కానీ కరెన్సీ నోట్లు, బంగారము కాదు. అందుకే శారీరక ఆరోగ్యం కోసం కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకుంటూ కాయకష్టం చెయ్యడం, మానసిక స్వస్థత కోసం మనస్సులో నుండి ఈర్ష్యా ద్వేషాలనే కలుపు మొక్కలను తీసేయడం చెయ్యాలంటారు. అందరి పట్ల ప్రేమతో, కరుణతో వ్యవహరిస్తే ఆనందమనే మకరందం మన సొంతమవుతుందని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. మేజర్ రేళ్ల సంజీవ్ గారు జీవితంలోని ప్రతి క్షణపు అనుభూతిని ఒడిసి పట్టుకొని అనురాగపు మధురిమలను జుర్రుకోవాలంటారు. మన మనస్సుకి కూడా తృప్తి, ఆనందం కలిగించుకోవాలంటారు. అయితే ఆనందం అన్నది పదవిలోనో, సంపదలోనో, ఆహారంలోనో, మద్యంలోనో, అతిలోక సుందరి సాన్నిహిత్యంలోనో దొరకదని, ఆనందం అనేది ఆహ్లాదంగా ఉండే మనస్సుల్లో ఉంటుందని అన్నారు. తలపుల పూరేకులు విచ్చుకున్న పువ్వుల వాసంత సమీరంలా ఆనందం అపారమైనది అంటూ సంతోషపు మాధుర్యాలను ఎంతో బాగా వర్ణించారు కవి. కొమురవెల్లి అంజయ్య గారు తనదైన విలక్షణమైన శైలిలో కవితను ప్రారంభిస్తూ ఆర్జన పొద్దుతిరుగుడు పువ్వులవుతున్నాం, కాలాన్ని డబ్బుతో లెక్కిస్తూ విభజిస్తూ అదే శ్వాసతో జీవిస్తున్నాం అంటారు. భార్యాబిడ్డలతోడిదే లోకంగా బ్రతకకుండా తెల్లవారగానే బయటకు వచ్చి మొక్కల మధ్య గడపమంటారు. అవి ఆనందంతో పరిమళించడం ఎలాగో నేర్పుతాయంటారు. అలాగే చీమలతో, పక్షులతో, పశువులతో కాలాన్ని కలిపి బతికితే అవి పంచే ఆనందాన్ని నెమలీకల్లా దాచుకోవచ్చంటూ ఎంతో రమణీయమైన భావనను వ్యక్తపరిచారు. తాతల నాటి ఆత్మీయతల జ్ఞాపకాలతో గుండె జేబుల్ని నింపుకోమంటారు. ఆత్మీయంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆనందకర జీవితం లభిస్తుందని ఉత్తమ సందేశం ఇచ్చారు కవి.
కొలచన విజయభారతి గారు తేట తేట తెలుగు మాటలలో చెబుతూ ఆనందమయ జీవితాన్ని ఎంత సులభంగా పొందవచ్చో చెప్పారు. అందరితోనూ ఆప్యాయతలు పంచుకొని అనుబంధాలు పెంచుకోవాలన్నారు. కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా స్థితప్రజ్ఞులమై అందరికీ ఆదర్శంగా జీవించాలంటారు. వీసమెత్తు బంగారం నిలువెత్తు ఆనందానికి సాటి రాదు అని విలువైన మాటను చెప్పారు. స్వార్థాన్ని విడనాడి చిరునవ్వులు చిలకరిస్తూ ఆనందమే జీవిత మకరందంగా సాగిపో అంటూ ప్రబోధించారు కవయిత్రి. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు అందరి మేలు జగతిని ఏలు అనే సూత్రాన్ని గుర్తుంచుకొని పరుల కోసం బతకాలని అంటారు. కొంతమంది మదమెక్కిన యవ్వనంతో కన్నుమిన్నుగానక ఆనందాల వేటలో తల్లడిల్లి అల్లరి పాలవుతున్నారన్నారు. జీవితం ఎంతో చిన్నది, క్షణభంగురం అన్న రహస్యం తెలుసుకొని నడుచుకుంటే ఆనందమే. ఒక్కరోజే జీవించిన పరిమళాలు వెదజల్లే పువ్వుల ద్వారా ప్రకృతి మనకు నేర్పుతున్న పాఠాలను నేర్చుకోవాలంటూ ఉపదేశించారు కవయిత్రి. డాక్టర్ బి సుధాకర్ గారు సంతోషం సగం బలం అనే శీర్షికతో వ్రాస్తూ నీటి బుడగ జీవితానికి నిలకడలేని పరుగులెందుకు అంటూ జీవిత సత్యంతో కవితను ప్రారంభించారు. అందరితో కలిసిమెలిసి ఉండలేక కలతలతో తీరని ఆశలతో అలజడికి గురవడం ఎందుకు? కస్తూరి మృగానికి తన దగ్గరే ఉన్న సుగంధం గురించి తెలియక దానికోసం పరుగులు పెడుతున్నట్లు మనిషి వర్తమానంలో ఉన్న సుఖాలను వదిలిపెట్టి రేపటి కోసం తపన పడటం అనవసరం అంటారు. వివేకంతో నేటిలోనే జీవించడం అలవరుచుకుంటే సంతోషంగా ఉండొచ్చని మంచి సందేశం ఇచ్చారు కవి. డాక్టర్ చక్రపాణి ఇమ్మిడిశెట్టి గారు తనదైన భావుకథా శైలిలో ఆహ్లాదకర స్వరంలో మంచి కవితను సృజించారు. గుప్పెడంత గుండెకు ఎన్నెన్ని అనుభూతులో ఎన్ని వన్నె చిన్నెలో అంటారు. ఇంత చిన్ని హృదయానికి అన్ని భావనలు కావాలి. అందాలు, ఆనందాలు, ఆత్మీయతలు, ఆశలు, ఆవేదనలు, ఆరాటాలు అన్నింటినీ అనుభవిస్తుంది. ఒక్కో జ్ఞాపకానికి ఒక్కో గూడు కట్టుకుంటుంది. ఏ గూడు చెదిరిపోకుండా కాపాడుకుంటుంది అంటూ తెలుగుదనం ఉట్టిపడే పదాలతో మనిషి గుండె ఊసుల్ని చెబుతారు కవి. ఇలా అనుభూతులు రంగరించుకున్న గుండెల్లోని ఆనందమే జీవన మకరందమవుతుందంటూ కొసమెరుపు కూడా మెరిపించారు కవి. నగునూరి రాజన్న గారు జీవితంలో అనుభూతికి వచ్చే పరమానందాన్ని ఎన్నో రీతులుగా వర్ణించారు. అది కంటికి కనిపించనిది, పరిమాణంలో తెలియనిది, ఏ కొలతలకు అందనిది, మనసుతో మాత్రమే మమేకమయ్యేది అంటారు. ఆనందం అనేది ఆరోగ్యంలో, ఆలోచనలో, ఆశయంలో, పద్ధతైన పనితీరులో ఉంటుందని ఎంతో బాగా చెప్పారు. అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోయినా సకారాత్మక దృక్పథంతో నడుచుకుంటే ఈ పుడమిలోని ఆనందాలన్నీ మనకు అందుతాయని ఉత్తమ సందేశం ఇచ్చారు కవి. పత్తిపాటి రూపలత గారు ఎంతో చిన్నదైన ఈ జీవితంలో అందరితో ప్రేమానురాగాలతో మసలుకుంటూ ఆత్మీయత అనే అనుభూతిని మనసారా అనుభవించాలంటారు. వికృతపు మాటలు, చేష్టలతో అనుబంధాల తోటను కలుషితం చెయ్యాలని చూసే కలుపు మొక్కలను వేర్లతో సహా పీకి అవతల పారేయాలంటారు. అద్భుతమైన మానవ జన్మను చరితార్థం చేసుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఆ జీవిత మకరందాన్ని ప్రతి ఒక్కరికి రుచి చూపిస్తూ సాగిపోవాలని ఉత్తమ సందేశం ఇచ్చారు కవయిత్రి. బాంధవ్యాల పువ్వులు, ప్రేమ మృత్తిక, విరివనం వంటి రూపకాలంకార పదాలు చక్కగా కొలువు తీరాయి ఈమె కవితలో. ములస్థం లావణ్య గారు జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను చిగురింపజేసుకుంటే జీవన మకరందాన్ని మనసారా ఆస్వాదించవచ్చునంటారు. తొలిపొద్దు పొడిచే వేళ గోరువెచ్చని సూర్యకిరణాలు, పక్షుల కిలకిలా రావాలు, చల్లగాలుల శబ్దాలు, రంగవల్లికలు, పూల ఘుమఘుమలు, దైవారాధన, సుప్రభాతం ఇవన్నీ హాయి మంత్రాలు అంటారు.
టీనో కాఫీనో ఆస్వాదిస్తూ పచ్చటి ప్రకృతిని తిలకిస్తూ పసిపాపల బోసినవ్వులను వింటూ మిత్రులతో ముచ్చటిస్తూ మనసులోని భావాలకు అక్షర రూపమిచ్చే కవితలు వ్రాసుకుంటూ ఇలాంటి ఆనందాలు జీవితంలో పరిమళాలను వెదజల్లుతాయని కవయిత్రి చెప్పిన మాటలు కవులందరికీ అనుభవైక వేద్యాలే. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు జీవితం క్షణభంగురమనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని అందరి పట్ల అనురాగంతో ఆత్మీయతతో కలిసిమెలిసి ఉంటూ ప్రగతిదారుల్లో నడిస్తేనే జీవితానికి సార్థకత అంటారు. స్వార్థాన్ని విడనాడి నమ్మకం అనే పునాదిపై ధీటైన ఆశల సౌధం నిర్మిస్తూ సంతోషంగా బ్రతకాలని, ఆ ఆనందమే జీవిత మకరందం అనే సత్యాన్ని లోకానికి తెలిపితేనే మానవ జన్మ సార్థకమవుతుందని చక్కటి సందేశమిచ్చారు కవయిత్రి. విఠాల శ్రీకాంత శర్మ గారు నిరతాన్వేషణ అనే శీర్షికతో తాత్వికపరమైన సందేశాన్నిచ్చారు తన కవితలో. ఆనందం ఆత్మస్వరూపం అనే విశ్వజనీన సత్యంతో మొదలుపెట్టి మనిషి ఆ ఆత్మను గ్రహించలేక ఆనందం కోసం ఎప్పుడూ ఎక్కడెక్కడో వెతుకుతాడంటారు. చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఆత్మలోనే ఉండే శాశ్వత ఆనందాన్ని తెలుసుకోలేక అశాశ్వతమైన పదార్థాల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు అని సరియైన ఉపమానాన్ని చెప్పారు కవి. ఉన్న ఆనందాన్ని స్వీకరించలేక క్రొత్తదేదీ పొందలేక దయనీయ స్థితిని చేజేతులారా తెచ్చుకున్న చరితార్థుడు నరుడు అంటూ ఓ వ్యంగ్యపు చురక వేశారు. పువ్వుల్లోని మకరందాన్ని వదిలి చెట్ల వెంట తిరిగే తేనెటీగల్లా బతుకును వ్యర్థం చేసుకోవద్దని హెచ్చరించారు కవి. ఉరిమళ్ళ సునంద గారు ఎన్ని ఉన్నా మానవ హృదయానికి సంతృప్తి అనేది లేకపోవడం వల్ల ఆనందానికి దూరమవుతున్నాడంటారు. అందాలన్నీ కళ్ళ ముందు రాసుల్లా పోగుపడినా ఇంకేదో వెతుకుతూ పోతుంది మనిషి హృదయం. ప్రస్తుతం అందిన ఆనందాలను అనుభవించడం మరిచి ప్రతిసారి గతంలో ఎదురైన దుఃఖాలను తలుచుకొని బాధపడుతుంది మనస్సు. జీవిత గమనంలో దొరికిన ఫలాలనే అమృతంగా భావించి వాటి కోసం శ్రమిస్తేనే ఆనందం జీవిత మకరందమవుతుందని, ఆ పరమానందాన్ని నలుగురికి పంచగలుగుతామని ఉద్బోధించారు కవయిత్రి. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు అంటారు, ఆనందం అనేది ఆస్వాదించే మనసులోనే ఉంది. హృదయంలోని సంతోషం వల్ల ముఖంపై దరహాస చిత్రాలు పరుచుకుంటాయి అని సహజ సుందర వర్ణన చేశారు. కవి అన్నట్లు మధుర భావనలు జీవన మకరందాన్ని అనుభవానికి తెస్తాయి. ఆయన ప్రయోగించిన ఆనంద ద్వీపం, అనుభూతి లయలు అనే పదబంధాలు ఎంతో బాగున్నాయి. ఆకుమళ్ళ కృష్ణదాసు గారి కవిత ఆద్యంతము సందేశం అంతర్వాహినిగా కవితారసం తొణికిసలాడుతూ కొనసాగింది. కవితా శిల్పాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దారు కవి. రోజంతా పనిచేసి అలసిన వేళ నన్ను నేను తోడిపోసుకుంటా జలపాతంలోని జావళీని వింటున్నట్టు అనుభూతి చెందుతా అంటారు. ప్రభాత వేళ పసిడి కిరణాలను, గరికపూలపై చినుకు బిందువులను, కులుకులీనే చిలుకమ్మలను చూసి ఆనందిస్తానంటారు. పడమటి సంధ్యారాగంలో చంద్రహారతి పట్టే కొంగల గుంపును చూస్తూ పరవశమవుతానంటూ మనోజ్ఞమైన భావచిత్రాన్ని మన కళ్ళెదుట నిలిపారు కవి. సమస్యల ఉక్కపోతలపై సామర్థ్యాల ఫౌంటైన్లను విరజిమ్ముకుంటూ నన్ను నేను చల్లబరుచుకుంటాను అనే వాక్యం యువతకెంతో స్ఫూర్తిదాయకం. విభిన్న స్వభావాల మిత్రులందరితో మానవత్వంతో కలిసిమెలిసి ఉంటా సమస్యలను జల్లెడపట్టి ఫలితాలను ఒడుపుగా పట్టుకుంటే ఆ ఆనందమే జీవిత మకరందం అన్న కవి మాటలు అందరికీ ప్రాతస్మరణీయాలు.
వేముల వరలక్ష్మి గారు అంటారు, నా అనే స్వార్థాన్ని వదిలి మన అనే మంత్రాన్ని పఠిస్తే అందరూ ఆత్మీయులే. ఈ భావనే మనుగడకు ఆధారమవుతుందంటారు కవయిత్రి. జీవితంలో రత్నాల వంటి అనుబంధాలను వదులుకొని రంగురాళ్ల వెంట పయనించడం ఆధునిక మానవుడి అజ్ఞానం అంటారు. శాంతంగా ఉంటూ చెదరని బంధాలకు స్వాగతం పలుకుతూ నవ్వుల నందనవనం సృష్టించుకుంటే ఆ ఆనందమే జీవిత మకరందం అంటూ విలువైన సందేశమిచ్చారు కవయిత్రి. ఇంత మంచి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, నేటి కవిత సమూహ అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ శుభాభినందనలు. స్వస్తి.